హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఫుల్గా రీల్స్ చేసేద్దామని చాలా హడావిడిగా రెడీ అయ్యి వస్తాం. కాకపోతే ఫుల్ ఎండగా ఉంది. రీల్స్ పక్కన పెట్టండి, గేర్లకు పడిపోయేలాగా ఉన్నాం ఎండలోని, అంత ఎండగా ఉంది. రోడ్ మీద చేయడం వల్ల ఏదో ఒకటి అడ్డు రావడం, అలా ఆగిపోవడం. టేక్స్ కన్నా బ్లోపర్సే ఎక్కువ వచ్చేసాయి మాకు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏది అలా కొడుకుంటుంది ఇక్కడ. మొత్తానికి ఎలాగోలా కష్టపడి ఒక 4 రీల్స్ చేసి అయితే ఇంటికి బయలుదేరిపోయాము, ఎండ తట్టుకోలేక. మ్యాగీ చేస్తున్నాం ఫ్రెండ్స్. రీల్స్ చేసి చేసి అలసిపోయాం. దొంగది నేను చేస్తే కలిపేస్తుంది. ఇది కలుపుతుంటే పెట్టదు అయితే పాడైపోతుంది. మ్యాగీ మ్యాగీ ఆపేయాలి, కలుపుతుందా? సారీ ఫ్రెండ్స్, నీళ్ళేయడం మర్చిపోయాం. మ్యాగీ చేసింది నేనైతే, వీళ్ళ హడావిడి ఎక్కువైపోయింది. ఎవరైనా చూస్తే నిజంగా మ్యాగీ వీళ్ళిద్దరే చేస్తారు అనేసుకుంటారు. స్టవ్ దగ్గర నుంచి కదలట్లేదు, ఫుల్ ఆకలి మీద ఉన్నట్టున్నారు. ఎప్పుడైపోతే తినేద్దామా అని రెడీగా ఉన్నారు. నేను బాగా చేస్తుంటే వీళ్ళే అలా కలిపేస్తున్నారు. కలుపుతా ఉండాలి సాయంత్రం వరకు. సారీ అండి, డబ్బులు లేవు ఖాతాలో రాదు. మొత్తానికి ఇద్దరు కలిసి ఏదేదో చేసి ఫుల్ గొడవలాడుకుని బయటకు వచ్చేసారు. అది ఇచ్చేసింది, ఇది వచ్చేసింది అని ఇద్దరు కలిసి నాకు ఫుల్ కంప్లైంట్లు ఇచ్చేస్తున్నారు. నేను విన్నట్టు వినేసి ఏమీ పట్టించుకోలేదు. ఆ సన్ స్క్రీన్ వాడారంటే ఇప్పటి వరకు వాడిన వాళ్ళు అందరూ కూడా వాడడం మానేస్తారు. దీన్ని మోహన్ చేసి ₹10 నరా ₹10 అంట. మళ్ళీ అందులో నరా, దానికి అదే ఎక్కువ కాదే. కాసేపు వేడి మ్యాగీ మనతో తినేద్దామే. వేడి వేడి మ్యాగీ ప్లేట్ ₹5. అమ్మా చిన్న మ్యాగీ అయ్యమ్మా, నీదేదే నీదేది. సర్దిసుకుంటున్నావు, తిండి పంపకాలు జరుగుతున్నాయి. నాకు బేగా అయ్యా, మనం వేసేలోపు మేము బయటికి వెళ్ళి తినేసి వచ్చేస్తాం మ్యాగీ. దాని మీద ప్రయోగం అవసరమా? నువ్వు త్వరగా వెయ్యి మరి. వద్దు చాలే నాకు. అలా వేసేస్తావే నీ వంట మీద అంత నమ్మకం. అంత ఉప్పులేదు తెచ్చదా ఇది? పాటాడు మ్యాగీ మ్యాగీ మ్యాగీ. ఉప్పు అయిపోయింది మ్యాగీ. మ్యాగీలో ఉప్పే లేదు, ఉప్పులో మ్యాగీ వేసాం. తప్పు సహజం, అందరూ చేస్తాం, మనం ఎక్కువ చేస్తాం. బాగుంది. మొత్తానికి ఏదోలా మ్యాగీ తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోతాను. తనకు డ్యూటీకి టైం అయిపోతుంది, అందుకే వెళ్ళిపోయింది ఫాస్ట్గా. వెళ్ళే దారిలో బండి పెట్టింది. బండికేమొంచో మా బండి అడ్డుగా ఉందని చెప్పి మా ఇద్దరి చేతి తోయిచ్చింది ఆ బండిని. దానంత బరువులేమో ఏదో ఒకలా తోసుకొని వెళ్ళిపోయాం లాస్ట్కి. ఎండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎండలో వచ్చేసాము ముగ్గురమేనా, ఇద్దరమేనా. నేను కూడా వచ్చాను ఫ్రెండ్స్. సన్ స్క్రీన్ పేస్ట్. బాయ్ ఫ్రెండ్స్. బండి తీసుకొని వెళ్ళిపో కామ్గా. అంత మిస్ అయితే నువ్వు బండికి వెళ్ళిపో. సీరియస్ ఉల్లిపాయలు కట్ చేసేస్తుంది. నేర్చుకుని బిర్యానీ సరిపోతుందా? సరిపోద్ది, కానీ హెల్మెట్ తెమ్మంటావా? బండుకొని అయితే. బిర్యానీ తింటావా అని అడిగింది. తింటానన్న పాపానికి బిర్యానీ మొత్తం నాతోనే చేయించేసింది. కష్టపడి బిర్యానీ కూడా నేనే చేయాల్సి వచ్చింది. అంటే వాళ్ళు వంటలు వచ్చు, కానీ వాళ్ళు వండి నువ్వు తినాలంటే నాకు అంత ధైర్యం లేదు. లాస్ట్కి నేనే చేశాను మరి చచ్చినట్టు. రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం అనుకున్నాము, కానీ తిన్నాక తెలుస్తుంది అది ఫ్రై పీసో లేకపోతే ఏ పీసో. అలసిపోయినట్టుంది, నీళ్ళు తాగేస్తుంది. పని చేసిన తక్కువ, ఓవర్ యాక్టింగ్ ఎక్కువ. కింద స్టూల్ చూడండి, ఇదేదో పెద్ద హైట్ అనుకున్నట్టున్నారు. ఇది బిర్యానీ ఎక్కడ పడుతుంది? నేనే చేశాను, ఇది ఓన్లీ కలుపుతుంది అంతే. అదే ముక్కలేదే ఏ సంగతే చూపించు, ముక్కలు చూపించు. హీరో జనాలు కడుపులోకి వచ్చేది అలాగే చూపిస్తే చాలు. బాగుందా బిర్యానీ? సూపర్ ఉంది.
నేనే చేస్తాను. నేను కనిపిస్తున్నానా? మనం ఏదైనా ఒక వంట చేసినప్పుడు ఎంత కష్టపడినా అందరూ బాగుందంటే చాలు, ఆ కష్టం అంతా మర్చిపోతాం. లాస్ట్కి అయితే బిర్యానీ చాలా బాగా వచ్చింది. సగానికి సగం లేపేసాం, ఇంకా కొంచెమే మిగిలింది. లంచ్ కూడా అయిపోయిన తర్వాత అలా సినిమాకి వెళ్దామని బయటకు వచ్చాము. ఎండ మాత్రం అలాగే ఉంది అని అనుకున్నాం. చాలా ఫీల్ అయిపోయాము, ఈ ఎండలో ఎలారా బాబు అని. ఒక్క ఆటో కూడా రాలేదు. అసలు ఏమైందో, లంచ్ అవర్ అవడం వల్ల బిజీగా ఉన్నట్టున్నారు, ఒకరు కూడా రాలేదు. ఈ ఎండలో కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉంటాము కాబట్టి ఎనర్జీ ఉండదు. ఫుల్ నీడ. మూవీకి మాత్రం వెళ్దాం టైంకి అంతే. మేము అలాగే ఇంకా నడుచుకుంటూ ఇంటర్వెల్ కల్లా వెళ్ళిపోతాం. ఆటోలు ఎలాగో రావట్లేదు కదా, అలా నడుచుకుంటూ బస్ స్టాప్ వరకు వెళ్దామని చెప్పి బస్ స్టాప్ నడవడం స్టార్ట్ చేసాం. ఆటో ఎక్కేసి ఫైనల్ గా థియేటర్కి అయితే వచ్చేసాము. థియేటర్ చాలా ఖాళీగా ఉంది, ఎందుకో తెలియదు. కానీ మేమైతే గీతాంజలి అని హర్రర్ మూవీకి వెళ్దాము. భయం వేసింది ఫుల్గా. నిన్ను నిన్నుగా ప్రేమించనా, నన్ను నన్నుగా మూవీ అయిపోయిన వెంటనే పక్కనే పెద్ద షాపింగ్ మాల్ కనిపించింది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అందులో దూరిపోయాము. ఏసీ కోసం వెళ్ళాము. మొత్తానికి కనిపించినవన్నీ కొనుక్కొని ఒక 4,000 బిల్ చేసుకొని వస్తాము. అన్నీ ఇది పొట్టిది మరీనా, కొనింది తక్కువ, ట్రైల్ వేసింది ఎక్కువ, అన్నీ ట్రైల్ వేసింది ఫుల్గా. సీసీ కెమెరాలో చూసేయాలి దీన్ని. మొత్తానికి ఏడ్చుకుంటూ బిల్లు కట్టేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఫైనలీ షాపింగ్ డన్.